మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకేనండి. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళకి కొన్ని ఉచిత సదుపాయాలు ఉంటాయి కదా, అవి రాబోయే రోజుల్లో మీకు ఉండవండి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూస్తాము. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఆగస్టు 11 నుంచి మనకి నిలిపివేయబడుతుంది. ఈ మార్పు దేనికి అనేదంటే దేనికి ఉపయోగపడుతుందంటే విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, ఈ విమాన ప్రయాణంలో భద్రత కోసం ఈ సదుపాయం పైన ఆధారపడి వారిని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ ప్రీమియం కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల పైన 1,50,00,000 వరకు కాంప్లిమెంటరీ ఉచిత విమాన బీమా అందుబాటులో ఉండేది. అటువంటి ఆ ఉచిత బీమా అనేది ఆగస్టు 11 తర్వాత ఈ బెనిఫిట్ మనకి అందుబాటులో ఉండదు అని చెప్తున్నారు. ఈ సదుపాయం ముగిసే కార్డులలో ఈ క్రిందవి ఉన్నవి. 1 కోటి ఇన్సూరెన్స్ కవర్ ఉన్న కార్డులు ఏంటంటే ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డు మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డు మైల్స్ ప్రైమ్. అదే కాకుండా వేరే బ్యాంకులకు కూడా ఉన్నాయండి. యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ ఎలైట్, అలహాబాద్ బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, పిఎస్బి ఎస్బీఐ కార్డ్ ఎలైట్, కరూర్ వైశ్య బ్యాంక్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్, కేవీబీ ఎస్బీఐ సిగ్నేచర్ కార్డు. సో అది 1 కోటి రూపాయలకి ఉన్న ఇన్సూరెన్స్. అదేవిధంగా 50,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న కార్డులు ఏంటంటే ఎస్బీఐ కార్డు ప్రైము, ఎస్బీఐ కార్డు పల్సు, యూకో బ్యాంక్ ఎస్బీఐ కార్డు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు అయ్యి ఉంటే ఇప్పుడు విమాన ప్రయాణ సమయంలో మీకు ఈ అదనపు రక్షణ లభించదు. అంటే మాకు ఇన్సూరెన్స్ ఉందిలే అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే అది ఇక నుంచి మీకు ఆ రక్షణ అనేది ఉండదన్నమాట. అటువంటి పరిస్థితిలో మీరు తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటే, ఉచిత బీమాపై ఆధారపడి ఉంటే ఇప్పుడు ప్రత్యేక ప్రయాణ లేదా వ్యక్తిగత ప్రమాణ బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బెనిఫిట్ మీకు ముఖ్యమైతే ఖచ్చితంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వ్యక్తిగత ట్రావెల్ లేదా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక నుంచి రాబోయే రోజుల్లో మీకు ఈ యొక్క ఉచిత బీమా అనేది ఉండదు కాబట్టి. సో ఇదండి ఎస్బీఐ క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళకి, వేరే కార్డులు కూడా వాడే వాళ్ళకి ఈ యొక్క చిన్న వీడియో. మీకు ఉచిత ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఇకపైన ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల పైన ఉండదు కాబట్టి మీరు వేరే వాటిని ఆశ్రయించాలి. ఎందుకంటే మనం ఉచితంగా ఉంది కదా అని చెప్పి మీరు అలర్ట్గా ఉండకపోతే కొన్ని సమస్యలు ఎదురవుతాయండి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.